ఎలా ఉంది పార్టీ? చెప్పరా బాబు, ఇలాంటి ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే నేను ఎలాగే ఉంటారా? నాకు ఎంత తాగాలనిపిస్తే అంత తాగుతాను. వాడేవాడు నన్ను చెప్పడానికి కొంచెం తాగమని. అది కాదురా బాబు, మనం కొంచెం వాళ్ళు చెప్పింది కూడా వినాలి కదా. విన్నాను. నువ్వు పోయి వాళ్ళు చెప్పినంత తాగిపో. నాకు అలా రాదు తాగడం. ఇలా చెప్తే ఎందుకని మనం తాగుతున్నాక రావాల్సిందే. కూడా సొంత వెళ్ళిపోతావారా? ఇచ్చి అయిపోయాడు. లిమిట్లెస్ ఫెలో. అరే అబ్బాయిలు ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు ఎందుకు వచ్చావో అది కాదురా అబ్బాయి. ఎవడేదో అన్నాడంట. దీని ముందు దీని తర్వాత సీన్ ఎక్కడుందో తెలియట్లేదు. అది కనిపించినప్పుడు పెట్టడం కావదు కాబట్టి ఎక్కడితో దీంతో అడ్జస్ట్ అవ్వండి. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 10 నిమిషాలు వాళ్ళ కళ్ళలో అయిపోయింది. ఏదేమైనారా భలే చేశారా పార్టీ. అది అలా ఉండాలి. 31st నైట్ పార్టీ అంటే అదే మెయిన్. దాని తర్వాతే ఏదైనా. దానికి మించింది ఏమీ లేదు. అక్కడ చూడు తాగేవాడు ఉన్నాడు, ఇక్కడ చూడు పూజించేవాడు ఉన్నాడు, అందులో తెలియనివాడు కూడా ఉన్నాడు, డబ్బులు వేసేవాడు ఉన్నాడు, ఎగ్గొట్టేవాడు ఉన్నాడు. వాళ్ళందరితో ఒకటే బాధరా, దేవుడా ఈరోజు నైట్ ఎలా గడుస్తుందో ఏంటో అని చెప్పి. అవన్నీ చూసి వాళ్ళందరూ ఎలా అనుకుంటారేమో. అది కాదురా, వాళ్ళందరూ మంచోళ్ళే. అసలు పార్టీకి వచ్చేవాడే మంచోడు. ఏమి ఇచ్చానురా మీకు? డబ్బులు ఇచ్చానా? స్టఫ్ తెచ్చానా? ఒక 2 ఐడియాలు ఇచ్చాను. ఇలా చేయండిరా, అలా చేయండిరా అని. ఒక తాగుబోతుగా ఏమి ఇవ్వగలరా మీకు? ఎంత ఎమ్మెల్యేకి ఎంత సోడా కల్పనది తప్ప దానికి మించిన గొప్పదేమైనా ఉండారా? ఇదిగో ఈ జన్మకే నీకు తిరిగిపోతు రమేష్. ఈ జన్మకే నేను మీకు తాగుబోతు సురేష్. ఈ జన్మకే నేను మీకు ఉచిత సలహాలు ఇచ్చే మావే. జన్మల వరకు ఎందుకురా? ఈరోజు రాత్రి గడిస్తే రేపు పొద్దున్న ఎవరి స్టేషన్లో ఉంటాడో కూడా తెలీదు. చూడు, అందుకే కనిపించిన ప్రతి ఒక్కడిని ఒక కోటర్ అడిగితే చాలు. అంతే. ఆ దేవుణ్ణి మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. ఒకవేళ కోరుకుంటే పక్కుడు గురించి కోరుకోవాలి. దేవుడా ఇది ఎలాగైనా డబ్బులు తీసుకుని రావాలి అని. అంతే. భగవంతుడా, మందుకు అలవాటు పడిన ఏ ఒక్కరైనా దాని నుంచి దూరం చెయ్యొద్దు. అంతే.
పదండి, అక్కడ బూమ్ బూమ్ బీర్లు అయిపోతున్నాయంట, వెళ్ళి తాగుదాం, తాగి పడిపోదాం. నిజంకేనా నీతిగా వచ్చింది రా.